ఖమ్మం జిల్లా ఇల్లందులో మద్యం సిండికేట్ వ్యాపారికి ఎమ్మెల్యేకు మధ్య ఒక రగడ నడుస్తూ ఉంది. ఈ రగడలో పాపం మందుబాబులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మందుబాబులకు సంబంధించినటువంటి విషయంలో భారీ ఎత్తున ఇబ్బంది తలెత్తుతూ ఉందంటూ అక్కడ లోకల్ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే వర్సెస్ మద్యం డాన్. అవును, మీరు వింటుంది నిజమే. మద్యం డాన్ సిండికేట్ గణేష్కి ఎమ్మెల్యే కోరం కనకయ్యకి మధ్య ఒక వివాదం అక్కడ నెలకొంది. ప్రధానంగా ఇల్లందులో 8 వైన్ షాప్స్ ఉన్నాయి. 8 వైన్ షాప్స్లో 4 వైన్ షాపులని గణేష్ రన్ చేస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి 4 వైన్ షాపులు కోరం కనకయ్య అనుచరుడి వద్ద ఉన్నాయి. ఇక సిండికేట్గా ఏలుతున్నటువంటి దాదాపు దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి గణేష్ని పక్కకు తప్పించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎత్తుకు పై ఎత్తులు వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇటు గణేష్కు సంబంధించినటువంటి వైన్స్ను ఇప్పుడు మూతేసినటువంటి సందర్భం. ఇటు గణేష్ ఇప్పుడు అందుబాటులో లేడు. గణేష్ పైన ఒక అట్రాసిటీ కేసు ఉంది. ఆ అట్రాసిటీ కేసును తను ఆ అట్రాసిటీ కేసు నుంచి బయటపడడానికి తనైతే అబ్స్కైన్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే వర్సెస్ మద్యం డాన్ ఇప్పుడు ఇది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దృష్టి మలిచినటువంటి పరిస్థితి. గణేష్కు సంబంధించినటువంటి వైన్ షాపులకు మూత వేసినటువంటి సందర్భంలో లోకల్ సిఐ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్లోకి వెళ్దాం. చర్యలు తదనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇల్లందు పట్టణంలో 4 వైన్ షాపులు పార్ట్నర్ల మధ్య తగాదాలతో బిజినెస్ అవర్స్లో మూసివేయడం జరిగింది. ఇందుకు గాను ఎక్సైజ్ చట్ట ప్రకారంగా ఆ 4 షాపుల మీద కేసులు నమోదు చేసి పై ఆఫీసర్లకి రిపోర్ట్ చేయడం జరిగింది. తదుపరి చర్యలు తదనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఇల్లందులో ఒక మాఫియా నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు ప్రజలు. ఇక మద్యం షాపులు ఒకవైపు తెరుచుకోకపోవడంతో ఆ మందుబాబులందరూ కూడా బెల్ట్ షాపుల వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిండికేట్ అయినటువంటి సందర్భంలో బెల్ట్ షాపుల వద్దకి జనాలు వెళ్తే అత్యధిక లాభాలను గడించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఇటు మద్యం వ్యాపారి అయినటువంటి సిండికేట్ డాన్ అయినటువంటి గణేష్ ఆ యొక్క ఆలోచన మాత్రం చేస్తూ ఉన్నాడు. మొత్తం దాదాపు దశాబ్దంన్నర కాలంగా తను ఇదే బిజినెస్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక గణేష్ మై హోమ్ భుజాలో లడ్డు వేలంపాటలో 51 లక్షలకు దక్కించుకున్నటువంటి సందర్భంలో ఇతనైతే చాలా ఫేమస్ అయ్యాడు. వైన్ షాప్ల మూసివేతతోని బెల్ట్ షాప్లకు వెళ్తున్నటువంటి మద్యం ప్రియులకు చేబులు వాసిపోతున్నాయంటూ చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఎక్సైజ్ శాఖ కనీసం ఇటువైపు తలెత్తి చూడట్లేదు. కనీసం మాట్లాడాల్సినటువంటి సందర్భంలో మాట్లాడట్లేదు, తెరిపించట్లేదు అనేటువంటి ఒక వారిపైన నెగిటివ్ టాక్ అయితే నడుస్తూ ఉంది. మరి ఇల్లందులో జరుగుతున్నటువంటి ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్, ఏంటి అసలు ఇల్లందులో కోరం కనకయ్య వర్సెస్ మద్యం డాన్ గణేష్గా నడుస్తూ ఉందని తెలుస్తూ ఉంది. ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? శ్రీనివాస్, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఇప్పుడు ఎటు చూసినా ఒకటే చర్చ జరుగుతుంది, అదే లిక్కర్ వార్. ప్రస్తుతం దశాబ్దాల కాలంగా ఇల్లందు మద్యం సామ్రాజ్యాన్ని శాసిస్తున్న సిండికేట్ గణేష్ అలియాస్ కొండపల్లి గణేష్ కు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ప్రస్తుతం మద్యం విక్రయాలపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు ప్రస్తుతం తాజాగా పోలీస్ స్టేషన్ మెట్ల వరకు కూడా చేరింది. సిండికేట్ ను పూర్తిగా తమవశం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య వ్యూహాలు రచిస్తుంటే తన ప్రధాన అనుచరుడు చిట్టిబాబుని మద్యం దందాకు కింగ్ చేయడమే లక్ష్యంగా పావులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పట్టణంలోని 8 వైన్ షాపుల్లో 4 ఎమ్మెల్యే వర్గం ఖాతాలో వేసుకోగా గణేష్ పై కూడా మిగిలినటువంటి షాపులన్నీ కూడా తమకు పూర్తి స్థాయిలో అప్పచెప్పాలని కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతున్న సమాచారం. సిండికేట్ మాకు వదిలేయాలంటూ గణేష్ పై ఒకవైపు ఎమ్మెల్యే వర్గం పరోక్షంగా హెచ్చరికలతో పాటు పెద్ద ఎత్తున దానికి సంబంధించి సూచనలు కూడా జారీ చేసింది. కానీ ఎక్కడ కూడా గణేష్ కూడా మొండిపట్టు విడడం జరగట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో తనకే సిండికేట్ వదిలేయాలంటూ కూడా గడిచినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్
కాంగ్రెస్ పీఠాన్ని కూడా తమ దక్కలేదు, కేవలం కౌన్సిలర్ పదవికి మాత్రమే తాము పరిమితం అయ్యాం, సిండికేట్ అయినా తమకే వదిలేయాలంటూ కూడా గణేష్ పట్టుబడుతున్నారు. మొత్తంగా సిండికేట్ వ్యాపారానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక్క ఇల్లందు పట్టణానికి సంబంధించి మొత్తం 8 వైన్ షాపులు ఉండగా ఆ 8 వైన్ షాపుల పరిధిలో సుమారు 2000 బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. దాదాపు పెద్ద ఎత్తున లాభాలు కూడా ఇక్కడి నుంచే వస్తాయని చెప్పుకోవాలి. ఒక్కో బాటిల్ మీద, మద్యం బాటిల్ మీద 20 రూపాయలు అధికంగా ఈ సిండికేట్ వసూలు చేస్తూ ఉంటుంది. ఇది దశాబ్దాల కాలంగా జరుగుతూనే వస్తుంది. సుమారు ప్రతిరోజు కూడా 25 లక్షల రూపాయల మద్యం సరఫరా కేవలం ఇల్లందు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అంటే రోజుకు దాదాపు 5 లక్షల రూపాయల అక్రమ లాభం కూడా వస్తుంది. సో ఈ కాసుల కక్కుర్తి కోసం అటు స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అటు సిండికేట్ లిక్కర్ డాన్ గా ఉన్నటువంటి గణేష్ కు మధ్య పెద్ద ఎత్తున పోటీ అయితే నెలకొంది. ఖచ్చితంగా ఈసారి సిండికేట్ ని వశం చేసుకోవాలి, గణేష్ పై మరింత ఒత్తిడి తెచ్చినా సరే గణేష్ యొక్క షాపులన్నిటి కూడా తాము వశం చేసుకోవాలని పెద్ద ఎత్తున అటు ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఒకవైపు గణేష్ కు చెందినటువంటి లిక్కర్ షాప్ హోల్డర్స్ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే గణేష్ కు సంబంధించినటువంటి షాపుల అంశంలో, అంటే గణేష్ స్వాధీనంలో ఉన్నటువంటి షాపులకు సంబంధించినటువంటి ఆడిటింగ్, ఖాతా అంశాలు కావచ్చు, లెక్కలు కావచ్చు, తమకు వివరించట్లేదన్న నెపంతో ఇప్పటికే గణేష్ కు సంబంధించినటువంటి 4 వైన్స్ దుకాణాలు కూడా మూసివేశారు. ఏదేమైనప్పటికీ భారం అంతా కూడా మళ్ళీ మద్యం ప్రియుల పైన పడుతుంది. ఎక్కడ కూడా ఇల్లందులో ప్రధాన చౌరస్తాల్లో ఉన్నటువంటి దుకాణాలు మూసివేయడంతో అటు మద్యం ప్రియులు కూడా అరిగోసపడుతున్నారు, మళ్ళీ బెల్ట్ షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు కూడా సుమారు 25 లక్షల రూపాయల మద్యం ఎక్కువగా సిండికేట్ ద్వారానే విక్రయించబడుతుంది. అయితే ఈసారి సిండికేట్ కానకపోవడంతో అటు ఇరు వర్గాలు కూడా డి అంటే డి అంటున్నాయి. ఖచ్చితంగా సిండికేట్ ను వశం చేసుకునేందుకు ఒకవైపు ఎమ్మెల్యే వర్గం, మరోవైపు సిండికేట్ డాన్ గా తానే కొనసాగాలని చెప్పి గణేష్ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఇల్లందు పోలీస్ స్టేషన్ మెట్ల వరకు కూడా చేరిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఒక్కొక్క వ్యక్తి ప్రస్తుతం గణేష్ పై SC/ST అట్రాసిటీ కేసు కింద కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ ఫిర్యాదు ఆధారంగా ఇల్లందు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం గణేష్ కూడా అజ్ఞాతంలో వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇల్లందులో జరుగుతున్నటువంటి ఈ లిక్కర్ వార్ ఎక్కడికి దారి తీస్తుందని మాత్రం వేచి చూడాల్సింది. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే కోరం తన ప్రధాన అంశాలు చిట్టిబాబును అటు సిండికేట్ కు కింగ్ గా చేసేందుకే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు దశాబ్ద కాలానికి పైగా సిండికేట్ లిక్కర్ డాన్ గా కొనసాగుతున్నటువంటి గణేష్ నే ఆ స్థానం మళ్ళీ వరిస్తుందా లేదా చూడాల్సింది. ప్రస్తుతం ఈ అంశంపై మాత్రం ఎక్సైజ్ శాఖ మాత్రం మౌనం మాత్రం వీడట్లేదు. 4 షాపులు ఇప్పటికే పూర్తి స్థాయిలో మూసివేతకు గురైనటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. శ్రీనివాస్, ఏదేమైనప్పటికీ ఒకవైపు ఇరాన్ వార్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ లిక్కర్ వార్ మాత్రం అక్కడ ఉన్నటువంటి మద్యం ప్రియులను మాత్రం తీవ్రమైనటువంటి అసహనానికి గురి చేస్తుంది. అటు సిండికేట్ అయితే చాలా పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకు అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ అధికార పార్టీ నేతలు, మరోవైపు లిక్కర్ కి సంబంధించినటువంటి డాన్ కూడా ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య డి అంటే డి అనేటువంటి స్థాయి వరకు వెళ్ళింది. శ్రీనివాస్, ప్రస్తుతం ఈ అంశం ప్రధానంగా కోరం కనకయ్యకు దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇటు ఒకవైపు సిండికేట్ను ఆపాల్సినటువంటి ప్రజాప్రతినిధి ఇప్పుడు సిండికేట్ కోసం ప్రయత్నిస్తున్నాడంటే దానికి కారణం ఏమనుకోవచ్చు? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సుమారుగా అంటే దాదాపు ప్రతిరోజు సిండికేట్ ఒకవేళ ఏర్పడితే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకు అవకాశం ఉంటుంది. సాధారణంగా మద్యం ధరలన్నీ కూడా ఎక్సైజ్ శాఖ కావచ్చు, ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకు, అది కూడా MRP ధరలకు లోబడి మాత్రమే విక్రయాలు చేస్తారు. కానీ ఒక్కసారి సిండికేట్ ఫామ్ అయితే ఖచ్చితంగా వాటిని అత్యధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. అటు పూర్తి స్థాయిలో ఎక్కువగా మార్జిన్ చెల్లించేటువంటి బ్రాండ్ మాత్రమే విక్రయించేందుకు ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సాధారణంగా మద్యం ధరలు కావచ్చు, మద్యం ధరలు ఎక్కువగా పూర్తిగా MRPలోకి విక్రయించాల్సినప్పటికీ ప్రస్తుతం దాదాపు ఇల్లందు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2000 బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున మద్యం విక్రయాలన్నీ కూడా సిండికేట్ నిర్ణయించినటువంటి ధరలకే జరుగుతుంటాయి. ఒక్కో బాటిల్ పై కనీసం 20 నుంచి 25 రూపాయలు అదనంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది. సో దీని లెక్క చూసుకుంటే దాదాపు 25 లక్షల రూపాయల మద్యం విక్రయాలు కేవలం ఒక్క రోజులో బెల్ట్ షాపులకు చేరవేతాయి. ఎక్కువగా విక్రయాలంతా కూడా బెల్ట్ షాపుల ద్వారానే అటు మద్యం ప్రియులకు చేరుతుంటాయి. సో దీని ద్వారా ప్రతిరోజు 5 లక్షల రూపాయలు అదనంగా సిండికేట్ కు లాభం ఏర్పడుతుంది. సో ఈ లాభాన్ని పూర్తి స్థాయిలో గమనిస్తే ప్రతి నెల 1.5 కోటి అలా మొత్తం సంవత్సరం వరకు చూసుకుంటే 12 కోట్లకు పైగా ఆదాయం కేవలం సిండికేట్ ద్వారానే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కామధేనువులా మారడంతోనే ప్రస్తుతం అధికార పార్టీ వర్గాలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, ఇలాంటి సిండికేట్ ను కేంద్రంగా చేసుకొని ఇప్పటికే అక్రమార్జనకు పెద్ద ఎత్తున తెరలేపినటువంటి సిండికేట్ డాన్ గా ప్రాచుర్యం పొందుతున్నటువంటి కొండపల్లి గణేష్ అలియాస్ సిండికేట్ గణేష్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున సిండికేట్ పై ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా సిండికేట్ ను వశం చేసుకుంటూనే చాలా పెద్ద మొత్తంలో
ప్రాంతాల్లో అక్రమ సంపాదనను ఆర్జించేందుకు అవకాశం ఉంటుందన్నటువంటి భావనతోనే ప్రస్తుతం అటు రాజకీయ నేతలు కావచ్చు, అటు లిక్కర్ డాన్లు కావచ్చు, ప్రస్తుతం రంగంలోకి దిగి దీనికోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది మొత్తం మీద ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులో జరుగుతున్నటువంటి ఒక తతంగం. స్వయంగా ఎమ్మెల్యేని సిండికేట్ను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో తన అనుచరుడు అయినటువంటి వ్యక్తికి ఆ సిండికేట్ను అప్పజెప్పాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో భాగంగా జరుగుతున్నటువంటి తతంగంగా తెలుస్తూ ఉంది. మద్యం డాన్, సిండికేట్ డాన్గా పేరుగాంచినటువంటి అక్కడ లోకల్లో పేరుగాంచినటువంటి గణేష్కి, అలాగే లోకల్ ఎమ్మెల్యే కనకయ్యకి మధ్య జరుగుతున్నటువంటి ఒక వారుగా మాత్రం చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ విషయంలో ఎక్కడి వరకు వెళ్తుంది. ఇక ఎక్సైజ్ శాఖ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి ఎలాంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. లోకల్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు, 4 వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపుల పైన మేము కేసులు నమోదు చేశాము, వాటిని తెరిపిస్తామనేటువంటి మాటను లోకల్ ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఆ విషయంలో ఇంకా కొలిక్కైతే రాలేదు. మొత్తం మీద ఏది ఎటొచ్చి మద్యం ప్రియులకు మాత్రం ఒక ఇబ్బందిగా మారిందంటూ అక్కడ లోకల్ ప్రజలైతే చెప్తా ఉన్నారు. చూడాలి ఈ ఎమ్మెల్యే వర్సెస్ మద్యం డాన్గా పేరుగాంచినటువంటి గణేష్కి జరుగుతున్నటువంటి ఈ తతంగం ఎంత దూరం వెళ్తుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.